చెప్పు బట్టి తేరింది రా పెత్తనాలకుపోయింది రా చెప్పు నువ్వు నీళ్ళు దాని పోయావు. ఈ కాలం ఆడపిల్లలు అసలు బరువేలేరండి. అలా అంటే ఇలా ఎక్కేసి చూసారా? ఎవరైనా నువ్వు? మీలాగే ప్యాసింజర్ నండి. నేను టీసీ అనుకున్నానులే. అసలు మా అమ్మాయి నడుము ఎందుకు పట్టుకున్నావు? అదే దొరికింది పట్టుకున్నాను సార్. అంటే ఏం దొరికితే అది పట్టుకుంటావా? సార్ రైలు ఎక్కించినందుకు థ్యాంక్స్ చెప్పక ఊరికే దొప్పుతారేంటండి? దొప్పుతున్నానా? పెళ్లి కావాల్సిన అమ్మాయి నడుము మీద చేసింది కాకుండా పైగా నన్ను దుప్పుతున్నావుంటున్నావా? నేను ఒకేసారి అన్నాను, మీరే 2 సార్లు అనుకున్నారు. నాకు దొప్పక లోపలికి వెళ్ళాను సార్. మీరండి కూర్చోండి అక్కడ. జర్రా రా నరసింహ. ఊరుకోండి సార్. తాకట్టానికి మీ పెట్లు మా పెట్టండి. నీకు కూడా పచ్చమంటారా సార్? మాకు అలవాట్లేదు బాబు. మంచి ముక్క రామా, మంచి ముక్క రామా. ఆగో ముక్క తీసు ఇవ్వు. అవరు చేయడం సార్. ఊరికే ముక్క తీసు. మీ అమ్మాయిని ముట్టేసుకుంటావేంటి? అమ్మని రేయ్ షోరా బాబు. అదేంటి అమ్మాయి ఒళ్ళో నుంచి ముక్క తీసావు కానీ షో అన్నావు? మనకు బాగా కలిసి వచ్చేసింది. కూర్చో జరుగు కూర్చొని సార్. అడి జరుగు అంటారు. ఇక్కడ కూర్చుంటే ఏమైంది? మీరు కూర్చోండి ఆడండి. ఏంటో చూస్తున్నావు? కళ్ళు మూసుకో. వారిని ఫుల్ కౌంటరా బాబు? నాది ఫుల్ కౌంటే. నాది కూడా ఫుల్లే. ఆగరా. ఏం చేస్తాం? కొంతమంది టచ్ చేస్తే దరిద్రం అంత దగ్గరగా వస్తుంది. బాబా చూసించాలు డబుల్ తీ. నువ్వు ఆగరా. 10 రూపాయలు నోటు ఉంది, చిల్లర లేదు. నరసింహ ముందే చెప్పాను, పాటలు లేవు, బ్యాగ్ లో చిల్లర ఉంటుంది, తీయ. ముద్దు పెట్టుకున్నా. తిట్టు. నమస్కారం సార్. వేసుకోదండ. యారా అభిగా, నువ్వేంటి ఇటు వచ్చావు? తెలీదా నీకు? మన ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారు గవర్నమెంట్. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు. రండి. అది రే పట్టుకో. ఈ టోపీ నీకు. వాళ్ళకి ఎంత ఆనందమో. మాస్టారు ఇదిగోండి. ఈ సంవత్సరం మన పంట మీద వచ్చిన డబ్బు మొత్తం 1,730 రూపాయలు తీసుకోండి. పదండయ్యా పంచుతా. అండి లెక్కెట్టుకోండి. నువ్వు తెస్తే లెక్కలో తప్పెందుకుంటుందిరా? అందులో 3,000 తక్కువ ఉన్నాయండి. ఇప్పుడు నువ్వు పిల్లలకి ఇచ్చిన వస్తువులన్నిటికీ వెలగడితే 3,000 ఉంటుందిరా. ఏం సీతారామయ్య గారు? ఏంటి మా తాత సీరియస్గా ఉన్నాడు? ఇవాళ తారీఖంతా 22 శుక్రవారం. అమ్మని ఇదేంటి ఇలా మర్చిపోయాను? పిచ్చి బాబోయ్, చచ్చవరా నరసింహ. పత్తాత తలుపుకి గడే పెట్టు. అలాగే రావచ్చు. వద్దు, ముట్టుకోవద్దు. అవును, ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు నేను ఉంటే ఎంత బాగుండేదో కదా. మరి ఎందుకు రాలేదు నువ్వు? ఊరి పని మీద బయటికి వెళ్ళానే. ఊరి కోసం నన్ను మర్చిపోతావా? నేను ప్రైజులు తీసుకునే రోజు, అన్నయ్య మా ఇంటికి వచ్చే రోజు ఒకటే నేను ఎంత ఆనందపడ్డానో తెలుసా? అక్కర్లేదు, తలుపేసి వెళ్ళిపో. అన్నయ్య మరి నాకు? థాంక్స్ అన్నయ్య, చాలా బాగుంది. ఆకలిగా ఉంది, నేను అన్నం తినొచ్చు. అందరూ తినొచ్చు. అయితే ఇంకే పదండి. ఒరే నరసింహ, ఊరి కోసమే బతికే నువ్వు ఈ ఊళ్ళో ఎవరింటికైనా సంవత్సరానికి ఒకే రోజు వస్తావు. నువ్వు వచ్చే రోజు ఒకరింట్లో సంక్రాంతి అనుకుంటారు, ఇంకొకరింట్లో దీపావళి అనుకుంటారు. ఈ రోజు ఇలా అల్లర్లతో అలకలతో గడిచిపోయింది. మళ్ళీ ఏడాది కదా ఈ గడపలో అడుగు పెడతావు. నాకు రావాలనే ఉంటుంది తాత, కానీ అమ్మా నాన్న లేని నన్ను ఈ ఊరంతా అనాథగా కాకుండా కన్ను బిడ్డలా చూసుకుంటోంది. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం, ఈ ఊరు రుణం తీర్చుకోలేం తాత. సుబ్బు ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? నేనెక్కడ పిలిచాను? సబ్బు సబ్బు అని అడిగాను అంతే. కాదు, నన్నే పిలిచావు. అదేంటి
నేనేమన్నా నీకు నీ పేరే పిలుస్తున్నట్టు నీ గురించే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అదేం లేదు. ఏ శుభ, ఆడదాని వైన ఒక మగాడి ముందు ఫాలో అవడానికి సిగ్గులేదు? నువ్వే నన్ను ఫాలో అవుతున్నావు. కిలో వంకాయలు ఎంత? 2 రూపాయలు. కిలో బెండకాయలు 2 రూపాయలు. ఆ సొరకాయ అర్థమైంది. ఆ మాట కొద్ది ఇక్కడ 2 2 4 2 3 6 2000 చూపిస్తున్నావు. ఏమీ లేదు, చిన్నప్పుడు 2 రకం గుర్తొచ్చి. ఇప్పుడు నువ్వు పైకి లేచావనుకో, మీ నాన్న నేను చూస్తాడు, ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతాడు. అప్పుడు నేను చెప్పే సమాధానం నీ కోపం తెప్పిస్తుంది. ఏం చెప్తావు? అదే వయసులో ఉన్నోళ్ళం అండి, ఏదో చేసుకోవాలనిపిస్తుంది అంటాను. ఏం చేయాలనిపిస్తుంది? మన దగ్గర చాలా విద్యలున్నాయి. నువ్వు అన్నావు అనుకో, శాంపుల్ ఒకటి చూపిస్తా. శుభో, శుభో, ఏంటన్నా? ఆకలేస్తుంది, వడ్డించు. భోజనం రెడీ. ఇదేంటి సంక్రాంతి పండుగ అల్లుడు అత్తగారింటికి వచ్చినట్టు వస్తున్నాడు అనేసారా? మనం కొంచెం అంతేలేండి, మనకి ఎవరైనా నచ్చేస్తే వాళ్ళు మనం సొంతం వేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ నీకు నచ్చింది ఎవరు? మీరు కాదులేండి. అంటే మా అమ్మాయా? చిచి, అదేం కాదు సార్, ఊరుకోండి. నిన్న రైల్లో మీ ముందు ప్యాక్ అన్నందుకు మా మాస్టర్ గారు వేసిన శిక్ష మీకు వండి పెట్టమని. ఏమిటి గంట కొట్టడం? గుళ్ళో గంట కొట్టే నైవేద్యం పెడతారు సార్. జైల్లో కూడా గంట కొట్టే ఫుడ్ పెడతారు సార్. ఇట్లా మాట్లాడేందుకే మాస్టర్ మీకు వంట చేసి శిక్ష చేసింది. ఇది మా ఓడు శిక్ష అనుకోవట్లేదు సార్, అందుకే వంట బ్రహ్మాండంగా చేశాడు. ఓ, బాత్రూమ్ లో పాట పాడే ప్రతివాడు బాలసుబ్రహ్మణ్యం గాడు, గంట పట్టుకునే ప్రతివాడు భీముడు కాలేడు. కానీ ప్రేమించే ప్రతివాడు ప్రేమికుడే అవుతాడు సార్. ఈ పోలిక నాకు నచ్చలేదు. మీకు నచ్చాల్సింది నా వంట సార్. ఏముంటారో చెప్పండి. చికెన్ కర్రీ, చికెన్ రోస్ట్, చికెన్ ముక్క, చికెన్ కాలు, చికెన్ తొడ, చికెన్ పొట్ట, చికెన్ నోరు, దాని బ్యాక్. అన్ని చేశారా? అంటే ఇవన్నీ చేద్దాం అనుకున్నాం, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల పప్పు చారు వంకాయ పులుసుతో సెటిల్ అవ్వాల్సి వచ్చింది. ఓకే ఓకే ఓకే, ఇవన్నీ తింటే ఉంటావా? ఇంచు చెప్పండి, ఉంటే చెబుతారు లేకపోతే పోతారు. అయితే నువ్వు తిను. ఇది గవర్నమెంట్ ఆర్డర్, తిని చెప్పు. తినరా? ఏంటయ్యా స్వామి, మొత్తం నువ్వు తింటావా? ఏంటండి ఇంకా తింటాం మొదలు పెట్టండి. నువ్వు తింటానికి తప్ప వండడానికి పనికిరావు. ఏంటండి ఏంటండి ఏంటి మీ మాట? గవర్నమెంట్ చూపించుకోండి. గవర్నమెంట్ దబాయిస్తారేంటి? తెలీదు. ఇదిగో సుబ్బు, ఏంటి అమ్మాయిని పేరు పెట్టి పిలుస్తావు నువ్వు? పేరు పెట్టింది పిలవడానికి కదా సార్. కావచ్చు, కానీ నేను ఒక్కడే పిలవాలి పేరు పెట్టి. అలాగే సార్. కర్మరా బాబు. అదేటయ్యా, ఎవడన్నా మొలతాడు మొలక కట్టుకుంటాడు, నువ్వేంటి చేతులు చుట్టుకుని తిప్పుతున్నావుట? మరి ఇది మొలతాడు కాదండి, మెడతాడు. మెడతాడా? ఏముండలేండి సార్, మొన్న మధ్యాహ్నం 2 రూపాయల బిల్లు ఒకటి ట్రైన్ లో పడిపోయింది. అలా దిబ్బరంలో చూస్తామండి, త్వరగా నీళ్ళు లోపలికి వెళ్ళిపట్రా. ఏంటో సార్, అసలు ఈ కాలం అమ్మాయిలకి ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో అర్థమే అవడం లేదు. చక్రపాణి గారు సుబ్బు, మనుషులు పట్రా. మళ్ళీ సుబ్బు అంటావేంటి? అందుకే కదా సార్ చక్రపాణి గారు సుబ్బు అని ఇంత దీర్ఘం తీశాను. అది కొత్త చేసి తాగండి. అయ్యో, ఎంత గన్నం గట్టెక్కింది సార్. ఇంకైనా రాత రాసి పెట్టుండాలి కదా, దొరుకుంటే ఈ తాడు కట్టిన మెళ్ళో వేసుకుని ఉండేవాడిని. దేనికి? దేనికేంటి సార్, అంత అందమైన అమ్మాయి గుండెల్ని తాకి నా కాయిన్ నా గుండెల్ని తాకుండేది కదా. ఏమిటమ్మా, ఏమి తినకుండానే నీకు పొరవారింది ఏమిటి? తలుచుకున్నారు నాన్న. నీకు నేను, నాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా మనం తలుచుకో. అదే సార్, కాబోయే మొగుడు తలుచుకుని ఉండొచ్చు కదా. కరెక్ట్. నువ్వు ఎందుకు వచ్చావు? క్షమించండి సార్, క్షమించండి. ఉంటాను సార్, నమస్కారం. నమస్కారం. వెళ్ళొస్తానండి. అదేంటమ్మా, నమస్కారం చేస్తే షాక్ అవుతావేంటి? నమస్కారం చెయ్యి. అయ్యో, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి. దాని మొహం, నిజానికి అదృష్టం దాన్ని కాదయ్యా, దాన్ని చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు. ఊరకండి, ఊళ్ళో అందరూ నేను అదృష్టవంతుణ్ణి అంటుంటే ఏంటో అనుకున్నాను. ఇదన్నమాట సంగతి. ఉంటానండి. ఇప్పుడు అతను ఏమన్నాడు? నాన్న వడ్డించునా? ఇంకేం వడ్డిస్తా, కడుపు నిండా పెట్టాడు. తినమంటున్నానా? తిను. అర్రే అన్నం తినమంటున్నానా? పసిపిట్టం పట్టుకొని అలా బాగా వేస్తున్నావు. ఒక్క ముద్ద కూడా మింగనంటున్నాడు తమ్ముడు. ఏంటి మింగనంటున్నాడా? నువ్వు ఆగు. వాసన చూసారా ఎలా అదిరిపోయిందా? ఏం గెలిపావక్క? మునక్కాడ నేతి చుక్క. అది నేతి చుక్క అంట. ఇదిగో బుజ్జి, మునక్కాడ తింటే మునగ చెట్టు అంత ఎత్తెదుగుతారంట తెలుసా? అరే నేను కూడా అదే తింటాను. మంచం తెత్తుండడు, ముందు అడిగి తినిపించు. అబ్బబ్బబ్బబ్బబ్బ, నోట్లో పెట్టుకోగానే కలిపాను చూసావా? నువ్వు తింటావా నేను తిన్నా, నువ్వు తింటావా నేను తిన్నా. తినేస్తున్నా. చూసావా నరసింహ తెలివితేటలే? ఆ మాత్రం తెలివితేటలు నాకు లేక కాదురా, టైం వచ్చినప్పుడు నిరూపిస్తా. ఏంటి? నా దగ్గర చిల్లర లేదు, బాబా కానుకేయాలి. నా డబ్బులు నాకు ఇచ్చేస్తే హుండీలో వేసి దండం పెట్టేసుకుంటాను. ఆ దండం ఏదో నీకు నేను పెడతాను, నన్ను వదిలే. ఎలా వదలమంటావు? మన ఇద్దరం విడిపోవడం దేవుడు కూడా ఇష్టం లేదు తెలుసా? అందుకే మన రైల్లో నిన్న ఇంట్లో ఈరోజు గుళ్ళో ఏమైంది? కలిపాడు. కలపడం ఏంటి? మనం ఏదో పెద్ద మొగుడు పెళ్ళాలమైనట్టు. నీ వల్లే నేను అలా అనుకోవాల్సి వచ్చింది. నేను ఎలా కనపడుతున్నా నీకు? ఆకాశంలో మెరుపుతీగా, నేల మీద మల్లెతీగా,
నీకు అక్క చెల్లెలు లేరా? నువ్వు తప్ప ఊళ్ళో వాళ్ళందరూ అక్క చెల్లెలే. నీకు సిగ్గులేదు. ప్రేమ సిగ్గుపడదమ్మా, మొగ్గ తొడుగుతుంది. ఏం చేస్తా నన్ను వదిలేస్తా? నా 2 రూపాయల బిళ్ళ నాకు ఇచ్చేస్తే బాబాకేసేస్తాను. ఆ రోజే ఇచ్చేసా. అది నీదమ్మా, నాది నాకు ఇచ్చేయి. నన్ను వదిలే. నాకు ఇచ్చేయి. ఎప్పుడు ఇచ్చాక? ఏంటి గురు ఎంఆర్ఓ గారు అమ్మాయి వదిలేయమంటుంది? ఖాళీ లేదరా, పాప ఎవరినో ప్రేమించిందంట. ఆ. ఆ సంగతి అడిగి చెప్తే నువ్వు ఒక్కసారి వెళ్ళి అద్దంలో ముఖం చూసుకో అమ్మా అన్నాడంట. కథలు అల్లుతున్నావా? ఏట్రా మనోడు చెప్పేది నిజమేనా? ఏం లేదురా, ఎంఆర్ఓ గారు అమ్మాయి ఎవరినో లవ్ చేసిందంట. ఆడేమో ఇంకొకటి చూసుకోమన్నాడంట. ఏంటి బాలు ఆ ఎదవ సచ్చినోడు ఏంటి చెప్తున్నాడు? ఎంఆర్ఓ గారు అమ్మాయి ప్రేమలో పడిందంట. ఏంటదినా ఏంటదినా ఏంటదినా? నరసింహ! చవా సుబ్బు, ఏంటి ఊళ్ళో ఎవరిని వదలవా? అందరికీ చెప్పేశావా? పిల్లలకు మాత్రం చెప్పలేదు. ఏ మనకి 2 పుడతారుగా. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను నా గురించి అనుకోవడం ఎప్పుడో మానేశాను. నీ గురించి ఆలోచిస్తున్నాను. ఏమని? నీ కళ్ళు బాగుంటాయని, నీ పళ్ళు బాగుంటాయని, నీ నవ్వు బాగుంటుందని. ఇవన్నీ వాళ్ళకి చెప్పావా? చిచి, నీ నడుము బాగుందని మట్టుకు అసలు చెప్పలేదు. మరేం చెప్పావు? నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను. ఏమన్నా? నేనేమన్నాను? ఇప్పుడు అన్నావు నువ్వంటే నాకు ఇష్టం అని. ఏమన్నాను? నువ్వంటే నాకిష్టం. ఏంటి? నువ్వంటే నాకిష్టం. నువ్వంటే నాకిష్టం. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయండి ఏమనగా, మన గ్రామంలో రేషన్ కార్డుల విషయంలో అవకతవకలు ఉన్నాయి కాబట్టి గ్రామ ప్రజలు 50 మంది తమ రేషన్ కార్డులు పట్టుకొని రచ్చబండ దగ్గరకు రావాల్సిందిగా సబ్ కలెక్టర్ గారు ఉత్తర్వులు వేశారండి. ఇక మొదలు పెట్టచ్చు. ఓకే. సీతారామయ్య. నేనేనండి. చిట్టి 10 ఏళ్ల వయసు. నా మనవరాలండి. నేను దుర్గాంబ, హౌస్ వైఫ్ నండి. నరసింహుడు 22 ఏళ్ళు. నేనేనండి. రామసుబ్బయ్య. నేనేనండి అయ్యా. నీ భార్య వరలక్ష్మి, కొడుకు వేణు, కూతురు శైలజ. నరసింహుడు 22 ఏళ్ళు. ఇక్కడ కూడా నేనేనండి. ఏసోబు. హాయ్, నేనేనండి. నీ భార్య మేరీ, నీ మొదటి కొడుకు డేవిడ్. నమస్కారం అండి. నరసింహుడు 22 ఏళ్ళు. ఇది నేనేనండి. ఏంటిది, తమాషా చేస్తున్నారా? ఇందులో తమాషా ఏమి లేదండి. మా ఊళ్ళో 365 గడపలున్నాయి. గడపకు ఒక కార్డు చొప్పున 365 కార్డులు ఉన్నాయి. కానీ ప్రతి దానిలో నరసింహుడు 22 ఏళ్ళనుంది. అవునండి, అవన్నీ మనమేనండి. ఎలా ఉంటావు? ఇది ప్రభుత్వాన్ని మోసం చేయడం అవుతుంది. ఎలా అవుతుందండి? నా మీద అభిమానంతో కార్డుల మీద నా పేరు వేసుకున్నారే గాని నా పేరు చెప్పుకుని రేషన్ ఎక్కువ తీసుకోలేదండి. కావచ్చు, కానీ అది లీగల్ గా చెల్లదు. చెల్లుతుందో లేదో మాకు అనవసరం బాబు. తెల్ల కాగితం తీసుకుని ఏదన్నా రాసే ముందు శ్రీరామ అని ఎలా రాసుకుంటామో మా నరసింహుడి పేరు కూడా అలాగే రాసుకుంటామండి. ప్రతి మనిషి అన్నం ముద్ద తినే ముందు దేవుణ్ణి తలుచుకుని తింటారు. కానీ మా ఊళ్ళో నరసింహుని తలుచుకుని ముద్ద తింటారు. ఇతను ఈ 365 కుటుంబాల్లో ఏ ఇంటిలోనూ సభ్యుడు కానప్పుడు ఆ కార్డుల్లో పేరుండటం చట్ట ప్రకారం చెల్లదు. ఈ కార్డులని క్యాన్సిల్ చేస్తున్నాను. మీరు క్యాన్సిల్ చేసేది ఏంటండి? కార్డుల్లో మా నరసింహుడి పేరు లేకపోతే మాకు ఆ కార్డులే వద్దు. ఎంఆర్ఓ గారు, ఇప్పుడు ఈ కార్డు లేకపోతే రేషన్ బియ్యం ఇస్తారా అండి? ఇవ్వం. కిరసనాయిలు పంచుతారా? ఏది ఇవ్వం. అయ్యో, మీకు పుణ్యం ఉంటుంది. ఒక నిమిషం ఆగండి. మాస్టర్, మీకు దండం పెడతాను, దయచేసి కార్డుల్లో నా పేరు కొట్టేయండి. అది జరగని పని. తాత, నువ్వా వయసులో పెద్దోడు అయిపోయావు, అటు వ్యవసాయంలో కలిసి రావడం లేదు. ఈ టైంలో కోట ఇచ్చే కార్డు వదులుకుంటే వద్దు తాత, వద్దు. కార్డులో నీ పేరు వదులుకోవడం కంటే ప్రాణం వదులుకోవడం మంచిదిరా. అవును. ఏసోబు, నువ్వు రైతు కూలివి, రోజు రెక్కాడితే కానీ డొక్కాడిన వాడివి. నా మాట నువ్వైనా విను. అన్నం లేకపోతే 4 రోజులు బతకచ్చు, నువ్వు లేకపోతే 4 నిమిషాలు కూడా బతకలేము బాబు. మనం చట్టానికి వ్యతిరేకంగా పొందామని చెబుతున్న ఈ రేషన్ కార్డులు తగలెడదాం. నా మాట వినండి, వినండి. ఆగు నరసింహ, ఒక్కడుగు ముందుకు వేసిన ఊరి మీద ఒట్టే, వెనక్కి వెళ్ళు. ఏంటి తాత, నా కోసం మీ రుణం ఎలా తీర్చుకోగలను తాత? నేను చచ్చిపోయిన తర్వాత నాకు తలగొరుగు పెడితే నీ రుణం తీరిపోతుంది లేదా తాత? దిస్ ఇస్ టూ మచ్. సార్ సార్, ఒక్క నిమిషం. ఏమిటండి ఇది? రేషన్ కార్డు లేకపోతే చాలా కష్టం అవుతుంది, మీరంతా చచ్చిపోతారు. 16 ఏళ్ల క్రితమే చావవలసిన వాళ్ళం. నరసింహుడు పెట్టిన ప్రాణభిక్షతోనే బతికాం.